అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. స్పీకర్గా అయ్యన్న ఎన్నికను ప్రోటెం స్పీకర్ ప్రకటించారు. వెంటనే సభ హర్షధ్వానాలతోటి మార్మోగింది. సీఎం చంద్రబాబు, మంత్రులు పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ కొత్త స్పీకర్ను సగౌరవంగా సభాపతి స్థానానికి తీసుకుని వెళ్లారు. అయ్యన్నను సభాపతి స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లు అసెంబ్లీని వ్యక్తిగత దూషణలకు వేదికగా చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు సీనియర్ ఎమ్మెల్యేలను కూడా బాధ పెట్టేలా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ సభలో తాను కూడా ఎంతో బాధపడిన సందర్భాలున్నాయన్నారు. తన కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆ రోజు కౌరవ సభలో ఉండబోనని బయటకొచ్చానని, తిరిగి సీఎంగానే అడుగు పెడతానని శపథం చేసిన విషయాన్ని బాబు గుర్తు చేసుకున్నారు. చాలా బాధపడిన సందర్భం మెంబర్స్ అందరం ఉన్నాం. నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వమని అడిగాను. మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు, మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను. నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాం, మీరు మైక్ ఇవ్వకుండా చేశారు. అయినా నాకు బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప అదర్వైజ్ ఇది ఒక గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నా సతీమణి పైన ఆరోపణలు చేశారు. ఆ ఒక్కరిపైన కాదు, ఈ రాష్ట్రంలో ఆడపడుతులందరిపైన, గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. ఆడబిడ్డల కోసరం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటతడి పెట్టాను. ఆ రోజే అనుకున్నా, ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం, ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను. ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు, వచ్చాను. ఓడిన వాళ్లను ఎగతాళి చేయాల్సిన అవసరం లేదన్నారు చంద్రబాబు. టీడీపీకి 23 సీట్లు వచ్చినప్పుడు బాధపడ్డా అన్నారు. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రతిపక్షంలో కూర్చున్నామన్నారు. కూటమి గెలిచిన 164 సీట్లు అమరావతి నిరసన ధర్నా రోజులు కలిపితే 11 సంఖ్య వస్తుందని, అది దేవుడు రాసిన స్క్రిప్ట్ కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. 1631 రోజులు అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు. ఆ 4 నెంబర్లు కలుపుకుంటే 1, 6, 3, 1 కలుపుకుంటే 11 వస్తుంది. అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు, నేను కామెంట్ చేయడం లేదు. ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది. వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పిరికితనం తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఇక్కడుండే సభ్యులను కూడా మిమ్మల్ని కోరుతున్నా, మనం ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళ మీద కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.